హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి మేము తిరుపతికి వెళ్ళాము గదా! దానికి ముందు వీడియో పెట్టాను గదా! దానికి రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మిస్టేక్ చేశాము. చిన్నది గాదు, పెద్ద మిస్టేకే చేశాము. ఏం చేశామంటే ఒక ట్రైన్ ఎక్కాల్సింది ఇంకొక ట్రైన్ ఎక్కాము. అంటే రూట్ మారిపోయింది. మా మా ట్రైన్ నెల్లూరుకి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మేము కడప సైడ్ వెళ్ళే ట్రైన్ ఎక్కేసాము. ఆ ట్రైన్‌కి, ఈ ట్రైన్‌కి సంబంధం లేదు. రూట్సే వేరండి. ఎంత ఇబ్బంది పడ్డామో, ఎన్ని తిప్పలు పడ్డామో లాస్ట్ దాకా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అట్లాగే ఈ వీడియోకి హైప్ ఆప్షన్ అది ప్రతి ఒక్క వీడియోకి హైప్ ఆప్షన్ అది వస్తుందండి. లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తది. దాన్ని క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి ఆ హైప్ అనేది క్లిక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతది. అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, హైప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకొచ్చేస్తే మేము తిరుపతి నుంచి నెల్లూరుకి వెళ్ళాల్సింది. తిరుమల ఎక్స్‌ప్రెస్ వెళ్ళాలండి. తిరుమలనో, కేరళనో ఏదో సంథింగ్ నాకు గుర్తులేదు పేరు. ఆ ట్రైన్ ఎక్కాల్సింది వేరే ట్రైన్ ఎక్కేసాము. అందరం ఆ ట్రైన్ ఎక్కేసాము. తొందరగా వెళ్ళాలని దాంట్లో అంటే మా వదిన ముందు వెళ్ళిపోతాను నేను. మీరు వెనక ట్రైన్‌కి రండి. ఈ ట్రైన్ రష్‌గా ఉంటది. పిల్లలున్నారు గదా! నిలబడలేరు. నేను ఎలాగోలాగ వెళ్ళిపోతానని చెప్పి అనింది. ఇంక మా వదిన వెళ్తుంది గదా! అని చెప్పి మేము గూడా నేనే చెప్పానండి. పాపం మా వారి తప్పు గూడా లేదు. నేనే ఉండి వెళ్ళిపోదాం మనం గూడా. ఖాళీగానే ఉంది గదా! అడ్జస్ట్ అయ్యి ఎళ్ళిపోదాము. త్వరగా ఎళ్ళిపోతాము. పిల్లలకి స్కూల్ టైమ్ గూడా అందద్ది. స్కూలుకి పంపించొచ్చు అని జెప్పి అన్నాను. ఇంకా ఆ ట్రైన్ పేరు అసలు ఆ ట్రైనా కాదా అని ఇంక మేమేం చూసుకోలే. ఈ మాటల్లో పడిపోయి మేము ఆ ట్రైన్ పేరు చూసుకోలేదు. ఆ ట్రైనే అనుకుంటున్నాం మేము. ఏంది పిచ్చి మొహాల్లాగా ఆ ట్రైనే అనుకోని, ఆ ట్రైనే వస్తది ఆ టైంకి అనుకోని, ఇంకా ఎక్కేసామండి పాపం. మా వదిన ఎక్కేసింది. తర్వాత మేము గూడా అలాగ అనుకోని ఎక్కేసాం. మా వదిన అయితే చెప్తానే ఉండింది. "మీరొద్దు వెనక రండి" అని. ఖాళీగా ఉంది గదా! వెళ్ళిపోదాం. పిల్లలకి స్కూలుకి గూడా పంపియొచ్చు అని చెప్పి ఎక్కేసాము. ఎక్కేసిన 2 అవర్స్ అయింది. మేము ఎక్కినాక గూడా పక్కన వాళ్ళు అడిగారు, "ఎక్కడికి వెళ్ళాలంటే?" "ఇట్లా నెల్లూరుకి వెళ్ళాలంటే" ఆ పక్కన ఒక అబ్బాయి చెప్పాడు, "ఇది నెల్లూరుకి వెళ్ళదు. ఇది కడప సైడు ఇలా రూట్ మారిపోద్ది. ఆ ట్రైన్, ఈ ట్రైన్‌కి సంబంధం లేదు. రూట్స్ వేరు. మీరు ఇది కాదు. మీరు దిగేసేయండి. నెల్లూరుకి వెళ్ళాలంటే దిగేసేయండి" అని చెప్పి అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు. అబ్బాయి చెప్పినాక వీళ్ళు చూసుకుంటున్నారు. అంటే వీళ్ళు ముందు నుంచే చూసుకుంటున్నారు. ఇంకా అంటే ఫోన్‌లు చూసుకుంటా ఉంటారు గదా! ఏ స్టేషన్ వచ్చింది? ఏ స్టేషన్ వచ్చిందని. ఏంటి మన స్టేషన్‌లు అంటే మనకి నెల్లూరు సైడ్ సంబంధించిన స్టేషన్‌లు రావడం లేదంటే వస్తాయిలే అని అనుకుంటున్నారనే గాని, ట్రైన్ పేరు మటుకు చూసుకోలేదంట మా వాళ్ళు. ఇక్కడ మా వదిన చూపిస్తుంటే "చూపివ్వకు పో" అని చెప్పి అంటుంది. త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళం సాయంత్రం అయిపోయింది వచ్చేసరికి. సాయంత్రం కాదు మధ్యాహ్నం అయిపోయింది. ఎన్ని గంటలకి 9 గంటలకు వెళ్ళాల్సింది. 9 కంతా ఆ! 8కంతా నెల్లూరులో ఉండాల్సింది. మధ్యాహ్నం 2 అయిందండి మేము ఇంటికొచ్చేసరికి. ఇక్కడికి గూడా ఏమన్నా సరిగ్గా జరిగిందా? స్టేషన్ నుంచి బస్ స్టాండ్‌కి దగ్గరే అని అన్నారు. సరే నడుచుకొని వెళ్ళిపోతానని చెప్పి నడుచుకొని వెళ్తా ఉంటే వస్తుంది బస్ స్టేషను. ఆ బస్ స్టేషన్‌కి వెళ్తే అక్కడేమో బస్సు ఫుల్ అయిపోయింది. పెద్ద బస్ స్టాండ్ నుంచి ఖాళీగా వస్తాయి. ఇక్కడైతే ఫుల్ ఉంటాయని చెప్పి అన్నారు. మళ్ళా అక్కడ ఆటో మాట్లాడుకొని మళ్ళీ ఇక్కడ పెద్ద బస్ స్టాండ్‌కొచ్చాము. రాజంపేట. మేము దిగిన స్టేషన్ వచ్చి రాజంపేట. రాజంపేట స్టేషను. అక్కడి నుంచి బస్ స్టేషన్‌కి రాజంపేటకొచ్చాము. ఇది పెద్ద బస్ స్టాండ్ అండి. ఇంక ఇక్కడైతే సీట్లు ఖాళీగా ఉంటాయని చెప్పారు అక్కడ వాళ్ళు. ఇంక సరే అని చెప్పి ఇక్కడికొచ్చి ఇంకా బస్సు ఎక్కేసి వచ్చాము. మధ్యాహ్నం 2 అయింది. ఇట్లా తిప్పలు పడ్డామండి. బస్సు మా అబ్బాయికి పడదు. ఎక్కిన కాడ్నుంచి వామిటింగ్సే. మా మావయ్య అయితే వాడు వాంతులు చేసుకుంటా ఉంటే మా మీద కోపమొస్తుంది. మీ మీ వల్లే కదా పాపం వాడు వాంతులు చేసుకుంటున్నారు. చూసుకొని ఉండుంటే ట్రైన్‌లో వెళ్ళిపోయి ఉంటాం గదా! అని చెప్పినట్లుగా ఇదిగా ఉన్నాడు. ఇంగ అంతేనండి వీడియో. ఎంత బాధపడ్డామో వచ్చేటప్పటికి. బస్సు జర్నీ అంటే చేయలేమండి. ట్రైన్ అయితే చేస్తాం గానీ, బస్సు కష్టము. మాకెవరికి పడదు. ఇంకెట్లో గలా రావాలి కాబట్టి ఇక్కడ బస్సు ఎక్కేసి వచ్చేసాము. లొకేషన్ అంతా బాగుందని షూట్ చేశానండి. అంతే ఈ వీడియో మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.